హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ 8th లెసన్ 6th క్లాస్ మ్యాథ్స్ ను బేస్ చేసుకొని 8th లెసన్ జ్యామితీయ భావనలు పరిచయం. జ్యామితీయ భావనలు బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్. మరి ఈ కాన్సెప్ట్ లో మీకు జామెట్రికల్ కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకొని బేసిక్స్ అయితే క్లియర్ గా ఇవ్వడము జరిగింది. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని మీకు కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ ఫ్రెండ్స్. బిల్లింగ్ ఉన్న వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి జామెట్రీయ భావనలో బేసిక్ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే అసలు బిందువు అంటే ఏంటి, బిందువు అంటే ఏంటి, సరళ రేఖ, రేఖ లైన్ అంటే ఏంటి, రేఖాఖండము సెగ్మెంట్ అంటే ఏంటి, అదే విధంగా రే కిరణము అంటే ఏంటి, మరి వీటిని బేస్ చేసుకొని మరికొన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి బిందువు అంటే ఏంటి, అసలు బిందువు అంటే ఏంటంటే సమతలంలోని ఒక స్థానాన్ని గుర్తించేది మనకి ఏమవుతుంది అంటే బిందువు అవుతుంది. సమతలంలోని ఏదైనా ఒక స్థానాన్ని గుర్తించేది మనకు బిందువు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సమతలము అనుకున్నాం అనుకోండి. మరి ఈ సమతలంలో ఒక స్థానాన్ని గుర్తిస్తున్నాం. దేని ద్వారా అంటే బిందువు ద్వారా గుర్తిస్తున్నాం. ఇదొక బిందువు లేదా ఇదొక బిందువు, ఇదొక బిందువు. అంటే సమతలంలో మనం ఎన్ని బిందువులు డ్రా చేసుకోవచ్చు అంటే అనంతము. అంటే సమతలంలో గీయగల బిందువుల సంఖ్య ఎంత అంటే అనంతము. మరి ఇక్కడ బిందువులు మనం ఏమనుకోవచ్చు అంటే ఏ బి సి డి ఈ ఏబిసిడిఈలు మనకి ఏమవుతాయంటే బిందువులు అవుతాయి. మరి సమతలంలో గీయగల బిందువుల సంఖ్య ఎంత అంటే అనంతము. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మరి ఏదైనా ఒక బిందువు తీసుకున్నాం అనుకోండి, ఆ బిందువుకు ప్రమాణాలు ఏమైండొచ్చు అంటే యూనిట్స్ ఏమైనా ఉంటాయా అంటే బిందువుకి పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఇలా ఎటువంటి ప్రమాణాలు అయితే ఉండవు. నెక్స్ట్ సరళ రేఖ. అసలు రేఖ లైన్ అంటే ఏంటి, మరి లైన్ అంటే అర్థం ఏంటి అంటే సింగిల్ స్టెప్ ఆన్సర్. వీటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా ఉండవచ్చు ఫస్ట్ అంటే ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి లేదా సరి అయినటువంటి వాక్యాలను గుర్తించండి అని అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి నెక్స్ట్ లైన్. లైన్ అంటే అర్థం ఏంటి అంటే ఇలా ఒక లైన్ తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ ఏబిని లైన్ అంటున్నా. మరి ఏబిని లైన్ అని మనం ఎప్పుడు చెప్పగలము అంటే రెండు వైపులా పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటే. అంటే ఇక్కడ ఏబి అనేది లైన్ అని మనం ఎప్పుడు చెప్పగలము అంటే ఏ మనం ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బి కూడా మనము ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే రెండు వైపులా పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే లైన్, సరళ రేఖ అంటాం. అంటే ఇక్కడ ఏబి లైన్ అని మనం ఎప్పుడు చెప్పగలము అంటే ఏ ఎంతవరకైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బి కూడా మనము ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే ఏబి అని ఇచ్చేసి పైన బై డైరెక్షనల్ యారోస్ యూజ్ చేస్తాం. అంటే ఎంతవరకైనా పొడిగించుకోవచ్చు. అంటే తుది బిందువు, అంత్య బిందువులు రెండు ఉండవు. అంటే తుది అంటే స్టార్టింగ్ పాయింట్ ఉండదు, అదే విధంగా ఎండింగ్ పాయింట్ కూడా ఉండదు. అంటే తొలి అంత్య రెండు లేనటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే రేఖ. రేఖ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉండదు, అదే విధంగా ఎండింగ్ పాయింట్ కూడా ఉండదు. రెండు వైపులా మనం ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకునేటువంటి పాసిబిలిటీ దీనికి ఉంటుంది. మరి ఇక్కడ నిర్దిష్ట పొడవు ఉంటుందా అంటే ఏబి ఓకేనా, ఒక సరళ రేఖకు నిర్దిష్ట పొడవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత పొడవు ఉంటుంది అని మనము ఎగ్జాక్ట్ గా చెప్పలేము, ఎందుకంటే మనం దాన్ని ఎంతవరకైనా పొడిగించుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ రేఖాఖండము. మరి రేఖాఖండము అంటే అర్థం ఏంటి, సెగ్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అదే విధంగా ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే తుది అంత్య బిందువులు ఉంటే దానిని మనం ఏమంటాము అంటే రేఖాఖండము అంటాం, లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అదే విధంగా ఎండింగ్ పాయింట్ ఉంటుంది, దానికంటూ ఒక నిర్దిష్ట పొడవు ఉంటుంది, నిర్దిష్ట పొడవు ఉంటుంది. ఆ నిర్దిష్ట పొడవు ఉంటే దాన్ని మనం ఏమనాలి అంటే లైన్ సెగ్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ ఏపీ మనకి ఏమవుతుంది అంటే ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది. అంటే నిర్దిష్ట పొడవు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ అనో లేదా 4 సెంటీమీటర్స్ అనో ఉంటుంది. అంటే ఇక్కడ ఏని మనం ఎక్స్టెండ్ చేసుకోలేము, బిని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోలేము. దానికంటూ ఒక నిర్దిష్ట పొడవు ఉంటుంది, తొలి బిందువు ఉంటుంది, అదే విధంగా అంత్య బిందువు కూడా ఉంటుంది. దీన్ని పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉండదు.
దీన్ని మనం ఏమంటాము అంటే రేఖాఖండము. అంటే మీరు ఈ రెండు కాన్సెప్ట్స్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, లైన్ రేఖ అంటే అర్థం ఏంటి అంటే తొలి తుది, అంటే ఇక్కడ తొలి అంత్య బిందువులు ఉండవు, రెండు వైపులా పొడిగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే రేఖాఖండము అంటే తొలి అంత్య రెండు బిందువులు ఉంటాయి, రేఖాఖండాన్ని మనము పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉండదు, కాబట్టి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలత, నిర్దిష్టమైనటువంటి పొడవు అనేది ఉంటుంది. ఇది రేఖాఖండము అంటే. నెక్స్ట్ కిరణము. కిరణము అంటే అర్థం ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది బట్ ఎండింగ్ పాయింట్ ఉండదు. అంటే ఒకవైపు మనకు పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా. స్టార్టింగ్ ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇలా ఒక రేను డ్రా చేయొచ్చు. ఎంతవరకు, దీన్ని ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఏబి అనేది మనము కిరణము రే అనుకుంటే ఏ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, బి కి స్టార్టింగ్ పాయింట్ ఉండదు. అంటే ఇక్కడ ఒక తుది బిందువు ఉంటుంది, అంత్య బిందువు అనేది ఉండదు. ఒకవైపు పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటే, ఒకవైపు మాత్రమే పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మనము రే అంటాము. రెండు వైపులా పొడిగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని లైన్ అంటాము. రెండు వైపులా పొడిగించుకోవడానికి పాసిబిలిటీ లేకపోతే దాన్ని మనం ఏమనాలి అంటే లైన్ సెగ్మెంట్ అంటాము. ఇక్కడ ఏబి మనకి ఏమవుతుంది అంటే రే. దీన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే ఏబి ఇలా యారో మార్క్ తో డినోట్ చేస్తాం. అదే లైన్ సెగ్మెంట్ అయితే ఏబి జస్ట్ ఇలా. అదే ఇక్కడ మనకు లైన్ అయితే ఏబి బై డైరెక్షన్ యారోస్ తో డినోట్ చేస్తాం. ఇది బిందువు అంటే ఏంటి, పాయింట్, లైన్, లైన్ సెగ్మెంట్, రే. మరి ఇదే స్టార్టింగ్ పాయింట్ నుండి, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక రే డ్రా చేశాను. ఇదే స్టార్టింగ్ అంటే ఇక్కడ తొలి బిందువు సేమ్, ఇదే బిందువు నుండి మరో రే డ్రా చేశాము అనుకోండి. ఈ బిందువు స్టార్టింగ్ పాయింట్ బిందువు దగ్గర ఏర్పడినటువంటిదే మనకి ఏమవుతుంది అంటే కోణము, యాంగిల్ అంటాం. ఏమనాలి ఫ్రెండ్స్ ఇక్కడ యాంగిల్. మరి యాంగిల్ లో మనకు చాలా టైప్స్ ఉన్నాయి. అక్యూట్ యాంగిల్ అంటాం, అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం, రైట్ యాంగిల్ అంటాం, రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం, కంప్లీట్ యాంగిల్ అంటాం, స్ట్రైట్ యాంగిల్ అంటాం. అదే అంటే ఏంటి అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే జీరో యాంగిల్ అంటే యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుంది, జీరో ఉంటుంది అంటాం. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్. మరి అక్యూట్ యాంగిల్ అంటే అర్థం ఏంటి అంటే అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే కోణం విలువ అనేది 0 కన్నా ఎక్కువగా ఉంటుంది, 90 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చెప్పాం ఫ్రెండ్స్, మళ్ళీ 6th క్లాస్ లో ఇచ్చాడు కాబట్టి బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రము ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా, ఓకేనా. మరి అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, అల్ప కోణము అంటే ఏంటి అంటే కోణం విలువ 0 కన్నా ఎక్కువగా ఉండి 90 కన్నా తక్కువగా ఉంటే, దట్ మీన్స్ యాంగిల్ లైస్ బిట్వీన్ 0 అండ్ 90, దట్ ఈస్ అక్యూట్ యాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 70 degrees అక్యూట్ యాంగిల్, 89 degrees అక్యూట్ యాంగిల్, 1 degree అక్యూట్ యాంగిల్. ఎందుకని 0 కన్నా ఎక్కువగా ఉన్నాయి, 90 కన్నా తక్కువగా ఉన్నాయి, కాబట్టి ఈ కోణాన్ని మనం ఏమంటాము అంటే అక్యూట్ యాంగిల్, అంటే అల్ప కోణము అంటాం. నెక్స్ట్ అక్యూట్, ఏ ఫ్రెండ్స్ ఇక్కడ ACUT అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ మరి అధిక కోణము అంటే ఏంటి, మరి అధిక కోణము అంటే 90 కన్నా ఎక్కువ ఉండి 180 కన్నా తక్కువగా ఉంటే, దట్ మీన్స్ యాంగిల్ లైస్ బిట్వీన్ 90 అండ్ 180, దట్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అంటే 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 125 అబ్ట్యూజ్ యాంగిల్, 178 అబ్ట్యూజ్ యాంగిల్, 91 అబ్ట్యూజ్ యాంగిల్. ఎందుకని 90 కన్నా ఎక్కువ ఉంది, 180 కన్నా తక్కువ ఉంది, కాబట్టి ఈ కోణాన్ని మనం ఏమంటాము అంటే అధిక కోణము అంటాం. అదే ఎగ్జాక్ట్ గా 90 degrees ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్ గా 90 degrees ఉంటే లంబ కోణము, రైట్ యాంగిల్ అంటాం. ఎగ్జాక్ట్ గా యాంగిల్ విలువ 90 ఉంటే ఏమనాలి, రైట్ యాంగిల్ అనాలి. ఎగ్జాక్ట్ గా యాంగిల్ 180 ఉంది అనుకోండి, స్ట్రైట్ యాంగిల్, సరళ కోణము అంటాం. నెక్స్ట్ 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణము. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే అర్థం ఏంటి, 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ. యాంగిల్ లైస్ బిట్వీన్ 180 అండ్ 360, దట్ యాంగిల్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ 222, 349 అంటే ఇక్కడ 180 కన్నా ఎక్కువ ఉంది, 360 కన్నా తక్కువ ఉంది, కాబట్టి ఈ కోణాన్ని మనం ఏమనాలి అంటే పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. అదే ఎగ్జాక్ట్ గా యాంగిల్ విలువ 360 ఉంది అనుకోండి, దీన్ని సంపూర్ణ కోణము, కంప్లీట్ యాంగిల్ అంటాం. సంపూర్ణ కోణము లేదా కంప్లీట్ యాంగిల్ అంటే ఆ కోణం విలువ ఎంత ఉండాలి, 360 degrees ఉండాలి. ఇవన్నీ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో వచ్చాయి, బట్ ఇక్కడ కూడా ఇచ్చాడు కాబట్టి మళ్ళొక్కసారి రికలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది.
కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు చూడండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి లేదా సరికానివి గుర్తించండి అని ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆప్షన్స్ లో 1 మరియు 2 సరైనవి, 2 మాత్రమే సరైనవి, 1, 2 మరియు 4 సరైనవి ఇలా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఆ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరళ రేఖకు 2 చివరి బిందువులు ఉండును అని ఇచ్చాడు. ఇందాకనే చెప్పాను చూడండి, ఏదైనా ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి సరళ రేఖకు కాన్సెప్ట్ ఏంటి, 2 చివరి బిందువులు ఉండవు. సరళ రేఖలో మనం ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పాను. అంటే ఇక్కడ ఇది సరళ రేఖ అనుకుంటే ఓకేనా, ఏ బి, ఏని ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బిని ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాబట్టి 2 చివరి బిందువులు ఉండవు, కానీ ఇక్కడ ఉండును అని ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సరళ రేఖలో ఒక భాగము కిరణము అని ఇచ్చాడు. సరళ రేఖ అంటే ఇక్కడ 2 వైపులా ఎక్స్టెండ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది, కానీ ఇక్కడ కిరణము అంటే ఏంటి, ఒక వైపు ఎక్స్టెండ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కిరణము రే అంటే ఏంటి, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, రెండో పాయింట్ అనేది మనం ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సరళ రేఖలో ఒక భాగం మనము కిరణంగా చెప్పుకోవచ్చు. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, రేఖాఖండానికి 2 అంత్య బిందువులు ఉంటాయని ఇచ్చాడు. ఎస్, లైన్ సెగ్మెంట్ అంటే ఏం చెప్పాను, లైన్ సెగ్మెంట్ అంటే 2 అంత్య బిందువులు ఉంటాయి, ఒక నిర్దిష్టమైన పొడవు ఉంటుంది, దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. మరి ఎక్స్టెండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ, పొడిగించుకోవడానికి పాసిబిలిటీ లేదు అంటున్నాం. కాబట్టి దానికి అంత్య బిందువులు ఉంటాయి. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2 బిందువుల గుండా పోయే విధంగా ఎన్ని రేఖలైనా గీయవచ్చు అని ఇచ్చాడు. అంటే ఏవైనా 2 బిందువులు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు, 2 బిందువులు తీసుకుంటే ఈ బిందువులను టచ్ అవుతూ ఎన్ని రేఖలైనా గీయొచ్చు అని ఇచ్చాడు. చూడండి, నేను ఈ 2 బిందువులను టచ్ చేస్తూ ఇలా ఒక రేఖను గీశాను, టచ్ అయింది. ఇంకా ఏమైనా మనం డ్రా చేయగలమా, లేదు, పాసిబిలిటీ లేదు. చూడండి, అంటే ఇక్కడ ఏవైనా 2 బిందువులు తీసుకున్నప్పుడు ఆ 2 బిందువుల గుండా మనం ఎన్ని రేఖలు డ్రా చేయగలము అంటే 1 మాత్రమే డ్రా చేయగలము. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. 2 బిందువుల గుండా పోయే విధంగా మనం ఎన్ని రేఖలు గీయవచ్చు అంటే 1 రేఖ మాత్రమే గీయవచ్చు. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఎన్ని రేఖలైనా గీయవచ్చు అని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఫాల్స్. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 బిందువుల గుండా పోయే విధంగా మనము ఎన్ని రేఖలు గీయవచ్చు అంటే 1 గీయవచ్చు 2 బిందువుల గుండా అయితే. అదే 1 బిందువు గుండా అడిగాడు అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 1 బిందువు గుండా ఒకే ఒక బిందువు తీసుకొని ఈ బిందువు గుండా పోయే విధంగా మనం ఎన్ని రేఖలు గీయవచ్చు అంటే, చూడండి, బిందువు టచ్ అయింది, నెక్స్ట్ బిందువు టచ్ అయింది, ఇలా మనం ఎన్ని రేఖలు గీసుకోవచ్చు అంటే ఎన్నైనా గీసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, 1 బిందువు గుండా గీయగల రేఖల సంఖ్య ఎంత అంటే అనంతము, 2 బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య ఎంత అంటే 1. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు, చారిత్రక పరిచయము అని. ఇక్కడ జామెట్రీ గురించి ఇచ్చాడు. మరి జామెట్రీ అనే పదము గ్రీకు భాష యందు జోమెట్రాన్ అనే పదము నుండి సేకరించబడి తర్వాత జామెట్రీగా మార్పు చెంది తెలుగులో జామితి అయ్యింది. మరి ఇక్కడ జామెట్రాన్, ఓకేనా, జియోమెట్రాన్ అంటాం. జియో అంటే అర్థం ఏంటి అంటే భూమి అని, మెట్రాన్ అంటే అర్థం ఏంటి అంటే మాపనము అంటే మాపనము అంటే ఏంటి, కొలత. ఓకేనా, అంటే అర్థం ఏంటి, భూమి కొలత అని అర్థము. మరి పూర్వకాలంలో భారతదేశం నుండి ఆర్యభట్ట, చంద్రగుప్తులు జామితి యొక్క అభివృద్ధి కోసం సేవలు ఎంతో అందించారు. అంటే మన భారతదేశం నుండి జామితి అభివృద్ధికి చాలా సహాయం చేసిన వారు ఎవరు అని చెప్పుకోవచ్చు అంటే మనము ఆర్యభట్ట, బ్రహ్మపుత్రుని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ జామెట్రీలో జియోమెట్రాన్, జియో అంటే అర్థం ఏంటి భూమి అని, మెట్రాన్ అంటే అర్థం ఏంటి కొలత లేదా మాపనము అని. నెక్స్ట్ జామితి అనే పదము ఏ గ్రీకు భాషా పదం, ఏ పదం నుండి ఉద్భవించినది అంటే జియోమెట్రాన్. జామితి అనే పదము గ్రీకు భాష యందు జియోమెట్రాన్ అనే పదము నుండి సేకరించబడిన జామెట్రీగా మార్పు చెంది తెలుగులో ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ జామెట్రీ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏం లేదు, బట్ ఇది మాత్రము చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే అసలు ఖండన రేఖలు అంటే ఏంటి, మరి ఇక్కడ 4 కాన్సెప్ట్స్ ఒక్కసారి డెఫినేషన్స్ చూద్దాము. ఖండన రేఖలు అంటే ఏంటి, దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. నెక్స్ట్ సమాంతర రేఖలు అంటే ఏంటి, సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్. ఎందుకంటే డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ కింద వాక్యాల పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మిలిత రేఖలు, మిలిత రేఖలు ఇంగ్లీష్ లో అయితే
కంకరెంట్ లైన్స్ అంటాం. నెక్స్ట్ లంబరేఖలు పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి, మిలిత రేఖలు కంకరెంట్ లైన్స్ అంటే ఏంటి, ఈ రెండుకి ఒక్కసారి మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే సమతలంలోని ఏదైనా ఒక సమతలం తీసుకుంటే సమతలంలోనే రెండు రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే అంటే అర్థం ఏంటి, ఏవైనా రెండు రేఖలు తీసుకుంటే ఆ రెండు రేఖలకి ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే దాన్ని మనం ఏమంటాము, ఆ రేఖలు మనం ఏమంటాము అంటే ఖండన రేఖలు అంటాము. ఆ బిందువుని ఏమంటాము అంటే ఖండన బిందువు అంటాం. ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రేఖలు తీసుకుంటున్నా, ఇలా రెండు రేఖలు తీసుకున్నా సమతలంలో. ఒకటి ఏదైనా ఒక ప్లేన్ ఫిగర్ లో నేను 2 లైన్స్ తీసుకుంటున్నా. రెండు లైన్లకి ఉమ్మడి బిందువు ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయినాయా, ఇంటర్సెక్ట్ ఎక్కడ లేదు, అంటే ఉమ్మడి బిందువు ఎక్కడ లేదు కాబట్టి వీటిని మనము ఖండన రేఖలు అనము. నెక్స్ట్ ఇంకో 2 లైన్స్ తీసుకుంటున్నా, ఇలా 2 లైన్స్ తీసుకుంటున్నా. ఈ 2 లైన్స్ ఒకటి ఎల్ అనుకుంటున్నా, ఇంకోటి ఎం అనుకుంటున్నా. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. అంటే రెండు బిందువులకి రెండు రేఖలకు ఎన్ని ఉమ్మడి బిందువులు ఉన్నాయి, ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి పరంగా ఉమ్మడి బిందువు అంటే రెండింటికి ఎల్ అనేటువంటి రేఖకి ఎం అనేటువంటి రేఖకి ఒక ఉమ్మడి బిందువు ఉంది కాబట్టి ఇక్కడ ఎల్ ఎం లను మనం ఏమంటాము అంటే ఖండన రేఖలు అంటాం. మరి ఇక్కడ ఏర్పడినటువంటి బిందువును మనం ఏమంటాము అంటే ఖండన బిందువు అంటాం. అంటే క్లియర్ గా మీకు డెఫినేషన్ అర్థమైంటుంది. మరి డెఫినేషన్ ఏంటి అంటే రెండు రేఖలకి ఒకే ఒక ఉమ్మడి బిందువు ఏర్పడితే ఆ రేఖలు మనం ఏమంటాము అంటే ఖండన రేఖలు. మరి ఆ బిందువుని ఏమంటాము అంటే ఖండన బిందువు అంటాం. ఇంగ్లీష్ లో అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్, హియర్ ఎల్ ఎం ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ సమాంతర రేఖలు. మరి సమాంతర రేఖలు అంటే అర్థం ఏంటి, అసలు ఇంటర్సెక్ట్ కావు, అంటే ఖండన బిందువును అక్కడ ఏర్పరచలేవు. కానీ ఆ రెండు రేఖలు ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. వాటి మధ్య దూరాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అక్కడ కోణాన్ని అసలు ఏర్పరచలేవు. అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 2 లైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఎల్ ఎం రెండు రేఖలు తీసుకుంటే ఇవి సమాంతరాలు కాదు. సమాంతరాలు అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ డిస్టెన్స్ ఉండాలి. కానీ సేమ్ డిస్టెన్స్ లేదు కాబట్టి హియర్ ఎల్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ఎం అంటాం. ప్యారలల్ లైన్స్ మనం ఇలా డినోట్ చేయాలి. అంటే ఈ రెండు సమాంతర రేఖలు కాదు. మరి సమాంతర రేఖలకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. రైలు పట్టాలు ట్రాక్స్ ఉంటాయి చూడండి, అవి ఎగ్జాక్ట్ గా సమాంతరాలు. మీరు ఎటు తీసుకున్నా కానీ వాటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు రేఖలు ఏమవుతాయంటే సమాంతరాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఇది ఎం అనుకుంటున్నా, ఇది ఎం అనుకుంటున్నా. హియర్ ఎల్ ఈస్ ప్యారలల్ టు ఎం. ఎల్ ఎం రెండు ప్యారలల్ మనం ఎప్పుడు చెప్పగలము, ఖండన బిందువు లేదు అంటే ఇంటర్సెక్టింగ్ లైన్ ఏర్పడకూడదు, అంటే ఖండన బిందువు లేదు. అదే విధంగా ఎల్ ఎం లు రెండు సమాంతరంగా ఉన్నాయి. సమాంతరంగా అంటే అంతరము అంటే లోపల, అంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి అంటే సమానంగా ఉండాలి. వీటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. అప్పుడు ఎల్ ఎల్ అని మనం ఏమంటాము అంటే సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్ అంటాం. ఇక్కడ ఇంకో బిట్ కూడా అడగని ఛాన్స్ ఉంది. ఎల్ లు రెండు సమాంతర రేఖలైనప్పుడు వాటి మధ్య కోణం ఎంత ఏర్పడుతుంది అంటాడు. ఎల్ ఎం రెండు సమాంతర రేఖలైతే వాటి మధ్య కోణము ఎంత ఏర్పడుతుంది అంటే సమాంతర రేఖలైనప్పుడు కోణము ఏర్పరచదు. ఇంటర్సెక్ట్ అయినప్పుడే మనకు కోణం ఏర్పడుతుంది, యాంగిల్ అనేది. రెండు అసలు ఎక్కడ ఇంటర్సెక్ట్ కాలేదు, అసలు టచ్ కానప్పుడు అక్కడ కోణం అనేది ఏర్పరచలేదు. ఇది సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి. నెక్స్ట్ మిలిత రేఖలు, కంకరెంట్ లైన్స్ అంటే ఏంటి. ఇందాక ఏం చెప్పాను, ఏవైనా రెండు సరళ రేఖలు, రెండు రేఖలకి ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే ఖండన రేఖలు అంటాము. ఆ బిందువును ఖండన బిందువు అంటామని చెప్పాను. ఇక్కడ రెండు రేఖలు కాదు, 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు, లేదా 2 కన్నా ఎక్కువ రేఖలు తీసుకున్నప్పుడు 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలను చెప్పొచ్చు, లేదా 2 కన్నా ఎక్కువ రేఖలు తీసుకున్నప్పుడు ఆ లైన్స్ 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ తీసుకున్నప్పుడు ఆ లైన్స్ అన్నింటికి, ఆ రేఖలన్నింటికి ఒకే ఒక ఖండన బిందువు ఉంటే ఆ రేఖలను మనం ఏమంటాము అంటే మిలిత రేఖలు అంటాం. ఆ బిందువును మనము మిలిత బిందువు అంటాం, కంకరెంట్ లైన్స్ అంటాం. అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ తీసుకోవాలి. ఇలా 3 లైన్స్ తీసుకున్నా చూడండి, ఎల్
ఎన్ 3 లైన్స్ తీసుకున్నాం. కాన్సెప్ట్ ఏంటి? ఈ 3 రేఖలకి ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉండాలి. ఈ 2 రేఖలకి ఒక ఉమ్మడి బిందువు ఉంది, కానీ ఈ లైన్ టచ్ అయిందా? టచ్ కాలేదు. కాబట్టి ఎల్ఎంఎల్లకు మిలిత రేఖలు కాదు ఇవి. కానీ ఇక్కడ ఎల్ఎంలు ఏమవుతాయంటే ఖండన రేఖలు అవుతాయి. కానీ ఎల్ఎంఎల్ మనకి ఇక్కడ మిలిత రేఖలు కాదు. మరి ఎప్పుడు అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎం ఎన్. ఇప్పుడు చూడండి, ఎల్ ఎం ఎన్ 3 రేఖలు ఉన్నాయి. ఆ 3 రేఖలు ఒక ఖండన బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇక్కడ అంటే ఆ 3 రేఖలకు ఎల్ ఎం ఎన్ ఈ 3 రేఖలకి ఒకే ఒక ఖండన బిందువు ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎల్ ఎం ఎల్ అని మనం ఏమంటాము అంటే మిలిత రేఖలు అంటాం. ఓకేనా? కంకరెంట్ లైన్స్ అంటాం. అక్కడ ఖండించుకున్నప్పుడు ఏర్పడినటువంటి బిందువును మనం ఏమనాలి అంటే మిలిత బిందువు అనాలి. క్లియరా ఫ్రెండ్స్? ఇక్కడ 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలు మనం ఏమనాలి అంటే మిలిత రేఖలు అంటాం. ఇది కంకరెంట్ లైన్స్. నెక్స్ట్ లంబ రేఖలు అంటే ఏంటి? లంబ రేఖలు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ లంబకోణం ఏర్పరచాలి. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మనం ఇలా డినోట్ చేస్తాం. ఓకేనా? హియర్ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం అంటాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎల్ అనేది ఒక రేఖ తీసుకుంటే, ఇక్కడ ఎల్ అనేది ఇంకొక రేఖ తీసుకుంటే, ఇది ఎల్ ఇది ఎం. ఇక్కడ ఎంత కోణం ఏర్పరచాలి అంటే 90 డిగ్రీస్ ఏర్పరచాలి. అక్కడ కోణము 90 డిగ్రీలు ఏర్పడితే ఇప్పుడు ఎల్ ఎం ను మనం ఏమంటాము అంటే లంబ రేఖలు, పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవి డెఫినేషన్స్. మరి వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ మరి ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఇచ్చాము చూడండి. అసలు ఈ 2 డయాగ్రామ్స్ రూపంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ ఇచ్చేసి మరి ఈ డయాగ్రామ్ లో పక్క పటంలో లేదా క్రింది పటంలో సమాంతర రేఖలు కానిది గుర్తించండి లేదా లంబ రేఖలు కానిది గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ లంబ రేఖను గుర్తించండి లేదా సమాంతర రేఖను గుర్తించండి అని అడుగుతారు. మరి ఈ పటం మనం అబ్జర్వ్ చేస్తే ఏవి ప్యారలల్ గా ఉన్నాయి, ఏవైనా పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇక్కడ AD ఈజ్ ప్యారలల్ టు BC. అంటే ఇక్కడ AD అనేది ఏ లైన్ కు ప్యారలల్ గా ఉంది? BC లైన్ కు ప్యారలల్ గా ఉంది. కాబట్టి AD ఈజ్ ప్యారలల్ టు BC. AD ఈజ్ ప్యారలల్ టు BC లేదా BC ఈజ్ ప్యారలల్ టు AD. మనం ఏ విధంగా అయినా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ BA ఈజ్ ప్యారలల్ టు CD. అంటే ఇక్కడ BAR AB అని చెప్తాము. AB ఈజ్ ప్యారలల్ టు DCR CD అంటాం. అంటే ఈ డయాగ్రామ్ లో ఎన్ని సమాంతర రేఖలు ఉన్నాయి అంటే 2 సమాంతర రేఖలు ఉన్నాయి. లేదా ఈ పటాన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని సమాంతర రేఖలు గీయగలము అంటే 2 సమాంతర రేఖలు చెప్పవచ్చు. ఏంటి అవి? BC ఈజ్ ప్యారలల్ టు AD అని ఒకటి చెప్పొచ్చు. అదే విధంగా BA ఈజ్ ప్యారలల్ టు CD అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక పటము, ఈ పటం అబ్జర్వ్ చేస్తే ఇక్కడే రాశాను చూడండి. ఈ పటం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా రెక్టాంగిల్ అంటే లంబకోణం ఏర్పరుస్తుంది. అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. అంటే మనము దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్ అంటేనే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి వీటి మధ్య డిస్టెన్స్ సేమ్ గా ఉంటుంది. అప్పుడు PS ఈజ్ ప్యారలల్ టు QR. PS ఈజ్ ప్యారలల్ టు QR. నెక్స్ట్ PQ ఈజ్ ప్యారలల్ టు SR. PQ is parallel to SR. అంటే ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని మనం సమాంతర రేఖలు ఎన్ని గీయవచ్చు అంటే 2 గీయవచ్చు. అవి ఏంటి అంటే PS is parallel to QR అని చెప్పొచ్చు, PQ is parallel to SR అని చెప్పొచ్చు. నెక్స్ట్ లంబ రేఖలు పర్పెండిక్యులర్ లైన్స్ ఎన్ని చెప్పొచ్చు అంటే 90 డిగ్రీస్ యాంగిల్ ఏర్పడాలి కదా. ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడింది. ఓకే, అక్కడ దీర్ఘ చతురస్రము అంటేనే ప్రతి పాయింట్ దగ్గర మనకు ఎంత కోణం ఏర్పడుతుంది అంటే 90 డిగ్రీలు ఏర్పడుతుంది. కాబట్టి PQ is perpendicular to QR. PQ is perpendicular అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడింది కాబట్టి QQ కామన్ గా ఉంది కాబట్టి ఇక్కడ Q దగ్గర లంబకోణం ఏర్పడుతుంది. PQ is perpendicular to QR. నెక్స్ట్ QR is perpendicular to SR. R దగ్గర ఏర్పడింది. నెక్స్ట్ RS is perpendicular to SP. S దగ్గర ఏర్పడింది. నెక్స్ట్ SP ఈజ్ పర్పెండిక్యులర్ టు PQ. P దగ్గర ఏర్పడింది. అంటే ఈ డయాగ్రామ్ లో మనం ఎన్ని లంబ రేఖలను గీయవచ్చు అంటే ఎన్ని పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయవచ్చు అంటే 4 పర్పెండిక్యులర్ లైన్స్ ని డ్రా చేయవచ్చు. ఇక్కడ ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ లో ఖండన రేఖలు ఏంటి, మిలిత రేఖలు ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్, అదే విధంగా కంకరెంట్ లైన్స్ ఏంటి అని అడిగాడు. ఒక్కసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ PQIMN
5 లైన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మీ ఈ 5 లైన్స్ ని బేస్ చేసుకొని ఖండన రేఖలు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఖండన రేఖలు అంటే ఏం చెప్పాను? ఏవైనా 2 రేఖలు తీసుకున్నప్పుడు ఆ 2 రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే ఆ రేఖలు మనం ఏమంటాము? ఖండన రేఖ అంటాం. ఫస్ట్ పి నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పి నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పి క్యూ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది చూడండి. పి క్యూ ఇక్కడ ఇంటర్సెక్ట్ ఒక బిందువు వద్ద ఒకే బిందువు వద్ద ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి పి క్యూలు మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ పి మరియు క్యూలు మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ ఖండన రేఖలు అవుతాయి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? క్యూ నుంచి ఒకసారి పి నుంచి ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పి నుంచి పి ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఒక ఖండన రేఖ ఉంది చూడండి. ఎన్ బేస్ చేసుకొని పిఎన్ పి అదే విధంగా ఎన్ పిఎన్ బేస్ చేసుకొని ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇంకోటి ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ పి మరియు ఎన్ అని కూడా ఒకటి చెప్పొచ్చు. నెక్స్ట్ అదే పి ని బేస్ చేసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయా? పి బేస్ చేసుకొని క్యూ అయిపోయింది, పి బేస్ చేసుకొని ఎన్ అయిపోయింది, పి బేస్ చేసుకొని అయి ఉందా? అసలు ఎక్కడ ఇంటర్సెక్ట్ కాలేదు. నెక్స్ట్ పి బేస్ చేసుకొని ఎం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పి ఎం ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది చూడండి. పి ఎం ఇక్కడ ఒకే ప్లేస్ లో ఒకే బిందువు వద్ద ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి పి మరియు ఎంలు కూడా మనకి ఏమవుతాయి అంటే ఖండన రేఖలు అవుతాయి. పి మరియు ఎంలు. నెక్స్ట్ పి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమన్నా క్యూని బేస్ చేసుకుని ఉన్నాయా? క్యూని బేస్ చేసుకొని క్యూ ఎం ఉంది చూడండి. క్యూ పి అయిపోయింది ఆల్రెడీ. పి ఐఎస్ఎల్ ఇంటర్సెక్ట్ కాలేదు. పి ఎన్ ఉంది. క్యూ ఎం ఇక్కడ ఉంది చూడండి. క్యూ ఎం ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు మనము? క్యూ మరియు ఎం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ ఏమన్నా ఉందా? క్యూ ఎన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది చూడండి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి క్యూ మరియు ఎన్. ఇంకేమైనా ఉన్నాయా? క్యూ ఐకి సంబంధమే లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ ఐని బేస్ చేసుకొని ఐని క్యూకి ఇంటర్సెక్ట్ కాలేదు, పికి ఇంటర్సెక్ట్ కాలేదు, ఎమ్ ఎన్ అంటే ఇక్కడ ఐఎంఎన్ 3 రేఖలను బేస్ చేసుకుని ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ 3 రేఖలను బేస్ చేసుకుని ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ఏమనాలి? మిలిత రేఖలు ఐఎంఎన్. ఇంకంతేనా? ఖండన బిందువులు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ లేవు కాబట్టి మొత్తం మీద ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 5 ఫ్రెండ్స్. ఇక్కడ ఖండన రేఖలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అదే మిలిత రేఖలు మొత్తం మీద ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకుని ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1. ఇది ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఖండన రేఖలు మిలిత రేఖలు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటే ఈ డయాగ్రామ్ ఇచ్చేసి ప్రక్క పటంలో ఎన్ని ఖండన రేఖలు కలవు అంటాడు. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ 5, ఆప్షన్ 6 5 కన్నా ఎక్కువ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి 5 అవుతుంది. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి డయాగ్రామ్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా. ఇక్కడ పైన 3 డయాగ్రామ్స్ ఇచ్చాను చూడండి. 1 2 3. మరి ఈ 3 డయాగ్రామ్స్ లో సమాంతర రేఖల జతలు ఏంటి? సమాంతర రేఖల జత. అదే విధంగా లంబ రేఖలు ఏంటి అంటే సమాంతర రేఖలు అంటే ఇక్కడ ఏక్యూ ఈజ్ ప్యారలల్ టు పిసి, అదే విధంగా ఏడి ఈజ్ ప్యారలల్ టు బిసి, నెక్స్ట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి. ఓకేనా? నెక్స్ట్ డిసి ఈజ్ ప్యారలల్ టు ఏబి సమాంతర రేఖలు. నెక్స్ట్ లంబ రేఖలు ఏం చెప్పొచ్చు? సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు డిఏ, డిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి, ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు బిసి, బిసి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ మనకు ప్యారలల్ లైన్స్ ఎక్కడ లేవు, పర్పెండిక్యులర్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. పిఎక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ప్యారలల్ కేఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్ఎం, నెక్స్ట్ పిఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్ఓ, నెక్స్ట్ కేఎన్ ఈజ్ ప్యారలల్ టు ఎల్ఎం. పర్పెండిక్యులర్ లైన్స్ ఇది చూడండి. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఫామ్ అయింది అంటే ఎన్కే ఈజ్ పర్పెండిక్యులర్ టు పిఎల్, నెక్స్ట్ పిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ఓ. మీరు ఒక్కసారి క్లియర్ గా నోట్బుక్ లో ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఖండన రేఖలు ఏంటి? మిలిత రేఖలు ఏంటి? మిలిత రేఖలు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మిలిత రేఖలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఏదైనా ఒకే బిందువు వద్ద ఖండించుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ పిఈ క్యూ 3 రేఖలు ఒకే ఒక ఖండన బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి ఎస్ క్యూ పీలు మనకి ఏమవుతాయంటే మిలిత రేఖలు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఖండించుకున్నాయి చూడండి. ఇక్కడ వాటిని బేస్ చేసుకొని ఖండన రేఖలు ఏంటి, మిలిత రేఖలు ఏంటి క్లియర్ గా నోట్స్ ఫామ్ చేయండి. మీరే ఒక్కసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఈ టేబుల్ బేస్ చేసుకొని మీకు స్టార్టింగ్ లోనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. స్టార్టింగ్ లో మీకు బేసిక్స్ వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియో గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అక్కడే ఇచ్చాను. సో ఇక్కడ ఒక్కసారి మీకు టెక్స్ట్ బుక్ లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మూలమట్టాలు, కోణమానిని, అదే విధంగా విభాగిని అని
మ్యాచ్ ది ఫాలోయింగ్ చేయమని చెప్పాడు. అసలు ఏంటి ఒకసారి అర్థం చేస్తే మూల మట్టాలు ఎందుకు ఉపయోగిస్తాము? సమాంతర రేఖలను గీయటకు ఉపయోగిస్తాము. మూల మట్టాలు అంటేనే మనం దేనికోసం ఉపయోగిస్తాము? సమాంతర రేఖలు గీయటకు ఉపయోగిస్తాము. నెక్స్ట్ కోణమానిని, ఇక్కడ క్లియర్ క్వశ్చన్ లోనే ఉంది. కోణమానిని అంటే కోణాలు కొలవటకు, కోణాలను కొలుచుటకు ఉపయోగించేది మనకి ఏమవుతుంది అంటే కోణమానిని అవుతుంది. మరి మిగిలినది విభాగిని. మరి విభాగిని ఎందుకు ఉపయోగిస్తాము అంటే రేఖాఖండాల పొడవులను కొలుచుటకు ఉపయోగిస్తాము. అంటే మీరు ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఒక్కసారి ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తాయి. మూల మట్టాలు అంటేనే సి సమాంతర రేఖలు గీయటకు, కోలమానిని అంటే ఏ కోణాలను గీయటకు, విభాగిని అంటే రేఖాఖండాలను గీయటకు బి. సో దీన్ని మనము ఏ బి సి అనుకుంటే ఫస్ట్ దానికి ఆన్సర్ సి, నెక్స్ట్ దానికి ఏ, నెక్స్ట్ దానికి ఏమవుతుంది బి. నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాము చూడండి. కోణ భుజాలతో కూడిన బాహ్య కోణాన్ని మనం ఏమంటాము అంటే క్వశ్చన్ లోనే ఉంది, బాహ్య కోణం అంటాము. నెక్స్ట్ షష్టాంశమానంలోని కోణాలను మనము ఎలా కొలుస్తాము అంటే డిగ్రీలలో కొలుస్తాము. మరి ఒక్కసారి టేబుల్ రికలెక్ట్ చేస్తే అల్పకోణము అంటే అర్థం ఏంటి? 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ, దట్ మీన్స్ లెస్ దాన్ 90. లంబకోణము అంటే ఎగ్జాక్ట్లీ 90, దట్ ఈస్ ఈక్వల్ టు 90. నెక్స్ట్ అధిక కోణము అంటే 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180. అంటే 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ. సరళ కోణము దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్. అధికతర లేదా పరావర్తన కోణము, పరావర్తన కోణము అన్నా ఒకటి, అధికతర కోణము అన్నా ఒకటి, దట్ మీన్స్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. 180 గ్రేటర్ దాన్ 180 అండ్ లెస్ దాన్ 360. అంటే 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ. పరిపూర్ణ సంపూర్ణ కోణము అంటే ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీస్. ఇంగ్లీష్ లో అయితే అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్. ఇవి మనకు ఈ లెసన్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది.